అంబేద్కర్ భవన్లో జరిగే ఆపరేషన్ ప్రకారం వ్యతిరేకంగా అన్ని పార్టీలతో బీజేపీ మీద అన్ని పార్టీలతో బహిరంగ సభ జరుగుతున్నది. దండకారణ్యంలో కార్పొరేట్ సంస్థలు మోడీ ఆదాని మరి అక్కడున్న ఆదివాసులను గత 24 నుంచి 7 వరకు 600 మందిని మరి అన్యాయంగా పొట్టన పెట్టుకోవడం జరిగింది. ఆపరేషన్ కగారు పేరిట అమాయక ఆదివాసులు అంటే ఈ సమాజంలో పర్యావరణను కాపాడుతారు, ప్రకృతిని కాపాడుతారు. ఈరోజు మంచి గాలి పీల్చినామంటే అడవి ఉన్నదంటే ఆదివాసులు. సమాజానికి దూరంగా ఉన్న ఆదివాసులను మన ఆపరేషన్ కగారు పేరుతో ఖనిజ సంపద పేరు మీద 28 రకాల ఖనిజ సంపద ఉంటే అక్కడ అంబానీ ఆదాను కట్టబెట్టి మోడీ ఆదాని అక్కడ ఉన్న ఎస్టీ చట్టాలు, వీసా చట్టం కావచ్చు, 170 చట్టం కావచ్చు, మరి 50 షెడ్యూల్లో ఉన్న వాళ్ళ పర్మిషన్ లేకుండా ఆ చట్టాలను, రాజ్యాంగపరమైన చట్టాలను మోడీ అమిత్ షా కాలు రాసి ఆదివాసులపై దమనకాండ చేస్తున్నారు. మరి దౌర్భాగ్యమైన చర్య ఇది. ఆపరేషన్ కగారు వ్యతిరేకంగా ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 24 జరిగే ఆ బహిరంగ సభకు మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, అన్ని పార్టీల రాజకీయాలు నాయకులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఆపరేషన్ కగారును వ్యతిరేకించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మైతీన్ గారు మాట్లాడుతున్నారు. మహబూబాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేసి ఏంటి అంటే ఈ నెల 24వ తారీఖున హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో ఎడ్ల పార్టీల తరఫున ఆదివాసుల పరిరక్షణ కోసం కోరుతున్నారు. గత కొంతకాలంగా రాజ్యాంగాన్ని రక్షించాల్సిన పాలకులు రాజ్యాంగ వ్యతిరేక చర్యలు చేపడుతూ మనుషులను హత్యలు చేస్తాం, ఇలా పేరు వరకు హత్యలు చేస్తామని చెప్పి ప్రకటించడం అంటే రాజ్యాంగ వ్యతిరేక చర్య అవుతుంది. ఈ దేశంలో అమలుపరచాల్సిన రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా ప్రజలను చంపడం, ఆదివాసులను హననం చేయడం అనేది ముఖ్య కృత్యంగా మారిపోయింది. ఇప్పటికే వేలాది మందిని ఫారెస్ట్ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసులను హననం చేస్తూ ఉన్నారు. అక్కడుండే ప్రకృతి సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులందరూ భవిష్యత్ భారతం దృష్ట్యా కాపాడుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి న్యాయమైన డిమాండ్ను ఎవరికి అనుకూలం కాదు. ప్రజల కోసం చేస్తున్న డిమాండ్ ప్రకారం ప్రభుత్వం ఎవరినైతే కాల్చి చంపుతుందో మహాస్త పేరుతో శాంతి పత్రిక ప్రదర్శన చేస్తున్నారు. గతంలో అనేక సందర్భాల్లో అనేక ఉద్యోగ సంస్థలతోటి అది అస్సాం కావచ్చు, త్రిపుర కావచ్చు, మరి అనేక రాష్ట్రాల్లో చర్చలు జరిపి సమస్యలను శాంతియుతంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీని పట్ల కూడా చర్చలు జరుపుతాను వచ్చినప్పుడు కనీసకరము ప్రజాస్వామ్య గురించి మాట్లాడాల్సిన సందర్భం ఉంటే కానీ తెలిసిన వాళ్ళ ఆదివాసులను వాళ్ళ పిల్లలు సైతం పంపడం కాల్చడం అనేది సహేతుకం కాదు. ఇది రాజ్యాంగ సంక్షోభం వస్తుంది కాబట్టి ప్రజాస్వామ్య హక్కుల కోసం, పరిరక్షణ కోసం అందరూ ఆలోచించాలి. దేశాన్ని తమ చుట్టూతో పెట్టుకోవాలని, దేశ సంపదను, ప్రకృతి సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని చూస్తున్నటువంటి జాతీయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని మహబూబాబాద్ తరఫున డిమాండ్ చేస్తున్నారు.